వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. ఆంధ్రపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్. త్వరలోనే అక్కడ బీఆర్ఎస్ న్యూస్ పేపర్. అయితే ఏపీలో పార్టీ విస్తరణలో భాగంగా అక్కడ తమకు అనుకూల మీడియా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కిషన్ రెడ్డికి మెదడు మోకాల్లో ఉందా? కేటీఆర్ రాష్ట్ర బీజేపీ నాయకులపైన తీవ్ర స్థాయిలో మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాల్లో ఉందో లేక అరికాల్లో ఉందో నాకైతే తెలియదు. మోడీ వ్యాక్సిన్ కనిపెట్టాడని మాట్లాడతాడు. అప్పుడు నేను చెప్పాను మోడీకి నోబెల్ బహుమతి ఇప్పిద్దామని కిషన్ రెడ్డికి చెప్పాను అంటూ సెటైర్ వేశారు. ఇటు బండి సంజయ్ పైన విమర్శల దాడి పెంచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంత విషాదం. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. మార్కెట్లో తక్కువ దొరికే కార్లు తొందరపడితే మోసపోతారు, జాగ్రత్త. నగరంలో మలక్పేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఓ ఏజెంట్ సహాయంతో ఢిల్లీకి చెందిన సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కార్ను కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ సమయంలో తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించాడు. సదరు వాహనానికి సంబంధించిన ఎన్ఓసి నకిలీదని తేలింది. విషమంగానే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం. హైదరాబాద్ నిమ్స్లో ప్రీతికి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వెంటిలేటర్ పైనే ఉన్న ఆమెకు CRRT డయాలసిస్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ప్రకటించారు. గుండెపోటుతో జిమ్ లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయిన కానిస్టేబుల్. హైదరాబాద్ లోని బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో కసరత్తు చేస్తున్న కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే చనిపోయాడు. నేడు తిరుపతికి 893వ పుట్టినరోజు. క్రీస్తు శకం 1130లో ఫిబ్రవరి 24న తిరుపతిగా ఆవిర్భించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరం ఫిబ్రవరి 24న శుక్రవారం నాడు తన 893వ పుట్టినరోజును జరుపుకోనుంది. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. కస్టమ్స్ అధికారులు గురువారం ఫిబ్రవరి 23న సుడన్ నుంచి వచ్చిన 23 ప్రయాణికుల నుంచి దాదాపు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి భక్తులకు అలర్ట్. నేడు 300 రూపాయల దర్శన టికెట్ల కోటా విడుదల. మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను నేటి ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైడ్రోజన్ తో నడిచే బస్ త్వరలో భారత్ రోడ్లపైకి. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. కొత్త బడ్జెట్ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ విమర్శలు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల మొదట్లో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉపాధి కల్పనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. రెడీమేడ్ ఇల్లు భలే మోడళ్లు. పేద మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ఆధునిక సాంకేతికతతో కూడిన రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తోంది. మన దేశ వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని 6 విభిన్న మోడళ్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. వాటి జోలికి వెళ్తే 5 ఏళ్లు జైలుకే. చిన్నారులపై లైంగిక దాడులు పెరగడానికి దారితీస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ జోలికి వెళ్తే జైలుకు వెళ్లడం ఖాయం. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసినా, షేర్ చేసినా, చివరికి వీక్షించినా కూడా నేరమే. 5 ఏళ్ల పాటు ఊచలు లెక్క పెట్టాల్సిందే. జీవో 69 ఇక చెల్లుబాటు కాదు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల ఆపరేషన్ ప్రోటోకాల్ ప్రకటిస్తూ 1966లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 ఇకపై చెల్లుబాటు కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కావలిలో దారుణం. చిన్నారి గొంతు కోసిన సైకో. పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఆడుకుంటున్న 3వ తరగతి బాలికను గంజాయి మత్తులో కాదర్ బాషా అనే వ్యక్తి గొంతు కోసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో కలకలం రేపింది. కుక్కల దాడిపై స్పందించిన వర్మ. జీహెచ్ఎంసీ మేయర్ పై సెటైర్లు. ఈ సందర్భంగా వర్మ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్ ఒక దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని అన్నారు. 20 లీటర్ల మూత్రం నిలిచిపోయిన కిడ్నీ తొలగింపు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 47 ఏళ్ల వయసు గల రోగికి సుమారు 20 లీటర్ల మూత్రం నిలిచిపోయి సమస్యాత్మకంగా మారిన భారీ మూత్రపిండాన్ని ఎడమంజిల్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా తొలగించారు. పెళ్లి మండపం వద్ద మాజీ ప్రియురాళ్ల నిరసన. యునాన్ ప్రావిన్స్ కు చెందిన చెన్ అనే యువకుడు పెళ్లికి సిద్ధం కాగా కొందరు యువతులు అనూహ్యంగా అక్కడ నిరసనకు దిగడం కలకలం రేపింది. మేము మీ మాజీ ప్రేమికురాళ్ళం, ఈ రోజు మేమందరం కలిసి మీ జీవితాన్ని నాశనం చేస్తాం అని రాసి ఉన్న బ్యానర్ను పట్టుకుని వారు అక్కడ నిరసన చేపట్టారు. వాటి స్క్రీన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్క్రీన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాజికం.